ఓం నమో వెంకటేశాయ. దేవస్థాన చరిత్ర ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో నచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయేది విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఆన్లైన్లోనే అకామిడేషన్ అంటే రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. దీనికోసం మీరు ప్లేస్టోర్లో కనకదుర్గమ్మ టెంపుల్ అనే యాప్ ఒకటి ఉంటుందండి, అది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే కనుక మీరు క్రోమ్లో www.kanakaduర్గమ్మటెంపుల్.com ఆర్ దుర్గా మల్లేశ్వర దేవాలయం అని మీరు టైప్ చేసినా కూడా మీకు లింక్ అనేది కనిపిస్తుంది. అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుందండి. మీకు వెబ్సైట్లోనూ అలాగే యాప్లోనూ రెండిట్లో ఒకటేలాగా కనిపిస్తుంది. చేంజెస్ అయితే ఏముండవు. ఫోన్ నెంబర్తో లాగిన్ అవడమే, దాని తర్వాత మీరు బుక్ చేసుకోవడమే. దీంట్లో ఏం చేంజెస్ అయితే ఉండవండి. సో ఈరోజు నేను చూపించేదైతే కనుక యాప్లో అలా బుక్ చేసుకోవాలని ఉంటుందండి. ఇందులో మనకి 4 స్టెప్స్ అనుకోవచ్చండి. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము, దాని తర్వాత డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత 4th స్టెప్లో పేమెంట్ ఉంటుంది. 3rd స్టెప్లో మనం ఇచ్చిన డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుంటాము. సో బేసిక్ ఇన్ఫర్మేషన్లో వచ్చేటప్పటికి ఏసీ రూమ్సా లేకపోతే నార్మల్ రూమ్సా, సూట్ రూమా, లేకపోతే ఎంతమందికి బుక్ చేసుకుంటున్నాము, ఏ డేట్లో బుక్ చేసుకుంటున్నాము, దాని ప్రైజింగ్ ఎలా ఉంటుంది అన్నది మనకు చూపిస్తుంది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకునేది వచ్చేటప్పటికి సూట్ రూమ్ అండి. సూట్ రూమ్ వచ్చేటప్పటికి ఏ డేట్ కావాలన్నది మనకి కింద చూపిస్తుంది. దానికి వెళ్ళిన తర్వాత మీకు చెక్ ఇన్ టైము, చెక్అవుట్ టైం చూపిస్తుంది. ఎన్ని రూమ్స్ ఇంకా అవైలబిలిటీ ఉన్నది కూడా మీకు అక్కడ చూపిస్తుంది, అవైలబుల్ 3 అని చెప్పి. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి డివోట్ డీటెయిల్స్ అని ఉంది. దీంట్లో మన పర్సనల్ డీటెయిల్స్ అంటే మన ఫోన్ నెంబర్ కానీ, మన పేరు కానీ, ఇంటి పేరు కానీ, మన అడ్రస్ ఏంటి, సిటీ ఏంటి, అలాగే స్టేట్, ఏ స్టేట్ నుంచి వచ్చారు, ఆధార్ కార్డు ఒకటి అడుగుతుందండి. సో ఈ డీటెయిల్స్ మనం అన్నీ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ఫిల్ చేసుకున్న తర్వాత మనకి ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం నేను నా పేరు, నా అడ్రస్, అలాగే నా ఈమెయిల్ ఐడి, నా డేట్ ఆఫ్ బర్త్, నా అడ్రస్, దాని పిన్ కోడ్, నేను ఏ కంట్రీ నుంచి వచ్చాను అంటే నాది ఇండియానే, అందరూ మ్యాక్సిమం ఇండియా నుంచే పెట్టుకుంటారు. సో అది డిస్టిక్ ఏంటి, సో అన్ని డీటెయిల్స్ అనేవి మనకు ఉంటాయి అన్నమాట. మీకు చూస్తే అర్థమవుతుందండి, ఈజీగానే ఉంటుంది. జస్ట్ 4 స్టెప్ ప్రాసెస్ ఇదంతా. జస్ట్ ఫస్ట్ రూమ్ సెలెక్ట్ చేసుకోవడం, రెండోది మన పర్సనల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంత ఇవ్వడం, థర్డ్ది వచ్చేటప్పటికి అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం, 4th వచ్చేటప్పటికి పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది కదా మీకు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా మీకు వెబ్సైట్లో అయినా సేమ్ ఇంతే ఉంటుంది, జస్ట్ లేకపోతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నా ఇంతే ఉంటుంది. నేను యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకున్నానంటే అందరికీ సిస్టమ్ అవైలబిలిటీ అనేది ఉండదు. సో ఈ యాప్ అంటే మనకి ఈజీగా లాగిన్స్ చేయడం అందరికీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ యాప్సే యూజ్ చేస్తున్నారు కాబట్టి క్లియర్గా అర్థమవుతుందని చెప్పేసి నేను యాప్లో అనేది చేస్తున్నాను. దీంట్లోనే మనం అకామిడేషన్తో పాటు దర్శనం టికెట్స్ కూడా చేసుకోవచ్చు అండి. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను, అది కూడా పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సేమ్ ఇలాగే ఉంటుంది. సో కన్ఫర్మ్ డీటెయిల్స్లో నేను చెక్ ఇన్ టైం ఇచ్చాను, చెక్అవుట్ టైం ఇచ్చాను. సూట్ రూము 2 మెంబర్స్కి అన్నట్టు మీకు చూపిస్తుంది ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ కూడా మనకు 4 టైప్స్గా ఉందండి. కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే యూపీఐ చేసుకోవచ్చు, మీరు స్కానర్ ద్వారా అయినా చేయొచ్చు. సో అలా మీకు ఏదైతే ఈజీ అవైలబిలిటీ ఉందో ఆప్షన్, కార్డ్ ఆర్ యూపీఐ ఆర్ స్కానర్, ఇలా ఏదైనా చేయొచ్చు. నేను క్యూఆర్ కోడ్తో చేస్తున్నాను. లాస్ట్లో మీకు ఆ ఇమేజ్ కూడా యాడ్ చేస్తాను. సో అయిపోయిన తర్వాత మీకు ఇలా వచ్చేస్తుందండి. దీంట్లో మీరు ఏంటంటే ఒక కాపీ మీకున్నట్టు, ఒకటి కాపీ టెంపుల్ వాళ్ళకి చూపించాలి. ఎక్కడైతే మీరు చెక్ ఇన్ చేస్తారో అక్కడ చూపించాలన్నట్టు మీకు 2 కాపీస్ తీసుకోమని చెప్పి మీకు కింద నోట్ అని ఉంటుంది. ఆ నోట్లో మీకు ఏమేమి కావాలి అంటే ఆధార్ తీసుకువెళ్ళాలా, అవసరం లేదా, లేదంటే మీరు ఈ టికెట్ ఒకటే తీసుకెళ్ళాలా ఏంటి అన్నది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చెక్ చేస్తారు. సో ఇలా మీరు అంతా చేసుకోవచ్చండి. కంటెంట్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇలాంటిది కంటెంట్ అనేది యూజ్ అయ్యే వాళ్ళకి రికమెండేషన్లోకి వెళ్ళాలంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయడం అన్నది కూడా ఇంపార్టెంటే. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ వస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.